బయటే తిరుగుతారు కొంతమంది, కానీ ఎదుటివాడిని సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి కత్తులు కటారాలు ఏమి అక్కర్లా, సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, గుండెల్ని గాయపరుస్తూ ఉంటారు. మరి దాన్ని ఏమంటారు? కత్తి తీసుకొని పొడవలా, కానీ కత్తిపోటు లాంటి మాటలతో గుండెను గాయపరుస్తున్నారు. దేవుడు ఆ వ్యక్తిని క్షమించమని అడిగాడు గనక తప్పించాడు, ఆ శిక్ష నుంచి విడిపించాడు. ఆ సహోదరుడు కానీ లేదా ఆ సహోదరి కానీ దేవుని మార్గంలో కొనసాగుతుంటే దేవుడు కృపిస్తాడు. కానీ ఈ వ్యక్తి దేవుని సన్నిధిలోనే బ్రతుకుతూ, దేవుని మార్గంలోనే ఉంటూ, దేవుని వాక్యాలు వింటూ, హృదయంలో నుంచి అనేకమైనటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి తలంపులు ఆలోచనతో కలిగి ఉంటే ఈ వ్యక్తి ఎప్పటికీ మారు మనసు అనేది రాదు. ఎందుకంటే